ఈరోజు మన చేతిలో ఉన్న చిన్న పరికరం మొబైల్, ఇది మన జీవితాన్ని సులభం చేసింది, ప్రపంచాన్ని మన చేతిలోకి తీసుకొచ్చింది, జ్ఞానం అందించింది, దూరాలను దగ్గర చేసింది. ఒక క్లిక్తో ప్రపంచ వార్తలు, విద్య, వ్యాపారం, కమ్యూనికేషన్ అన్నీ సాధ్యమయ్యాయి. కానీ అదే మొబైల్ మన ఈమాను నెమ్మదిగా బలహీనపరుస్తున్నటువంటి ఒక ప్రమాదకరమైన సాధనంగా కూడా మారింది. ఈరోజు పాపం చేయడానికి బయటకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఒక క్లిక్ చాలు, ఒక స్వైప్ చాలు, ఒక ప్రైవేట్ స్క్రీన్ చాలు. ఇది ఫిత్నాలతో నిండిన కాలం. మన పూర్వీకులు బయట ఉన్న ఫిత్నాలకు భయపడ్డారు. కానీ ఈరోజు ఫిత్నా మన జేబులో ఉంది, మన చేతిలో ఉంది, మన మంచం మీద ఉంది, మనతో ఒంటరిగా ఉంటుంది. అందుకే ఇది అత్యంత ప్రమాదకరమైన పరీక్ష. అల్లా ఖురాన్లో చెబుతున్నాడు, అల్లా మీ కళ్ళ మోసం మరియు హృదయాల్లో దాచిన దానిని కూడా తెలుసు. సూరే గాఫీర్ సూర నెంబర్ 40 ఆయత నెంబర్ 19. అంటే మీరు ఒంటరిగా ఉన్నా, గది తలుపులు వేసుకున్నా, మొబైల్ స్క్రీన్లో చూసినా, ఎవరు చూడకపోయినా అల్లా చూస్తున్నాడు. మన వేలి స్వైప్ ఎక్కడ ఆగుతుందో, మన చూపు ఎక్కడ నిలుస్తుందో, మన హృదయం ఏ దిశలో వెళ్తుందో అన్నీ అల్లాకు బాగా తెలుసు. ఈరోజు డిజిటల్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఫిత్నాల్లో ఒకటి హరాం కంటెంట్, అశ్లీల వీడియోలు, అనుచిత విజువల్స్, చెడు దృశ్యాలు. ఇవి చాలా సులభంగా అందుబాటులోకి వచ్చేసాయి. ముందు పాపం చేయడానికి బయటకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం ఒక మొబైల్ చాలు, ఒక సెర్చ్ చాలు, ఒక లింక్ చాలు. ఈ పాపం చాలా మంది యువతను, పెద్దలను, కుటుంబాలను నెమ్మదిగా లోపల నుండి నాశనం చేస్తుంది. బయట కనిపించకపోయినా హృదయం లోపల కుళ్ళిపోతుంది, ఈమాన్ బలహీనమవుతుంది. అల్లా ఖురాన్లో స్పష్టంగా ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు, విశ్వసించిన పురుషులతో వారి చూపులను క్రిందకు పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు. సూరే నూర్ సూర నంబర్ 24 ఆయత 30. ఈ ఆజ్ఞ కేవలం బయట చూసే విషయానికి మాత్రమే కాదు, మొబైల్ స్క్రీన్ కూడా ఇందులోకి వస్తుంది, ఇన్స్టాగ్రామ్ స్క్రీన్ కూడా ఇందులోకి వస్తుంది, యూట్యూబ్ సజెషన్స్ కూడా ఇందులోకి వస్తాయి. మీరు ఏది చూస్తున్నారు, అల్లా చూస్తున్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, కళ్ళకు కూడా జినా ఉంది, అంటే కళ్ళు కూడా వ్యభిచరిస్తాయి, అదే చూడడం. సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం. అంటే హరాం చూడడం చిన్న విషయం కాదు, అది హృదయాన్ని జినా వైపు తీసుకెళ్లే ప్రమాదకరమైన మార్గం. ఈ పాపం బయట కనిపించదు, కానీ లోపల చాలా పెద్ద నష్టం చేస్తుంది. ప్రతి పాపం తర్వాత హృదయంపై ఒక నల్ల మచ్చ పడుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మనిషి పాపం చేసినప్పుడు అతని హృదయంపై ఒక నల్ల మచ్చ పడుతుంది. తిర్మిజీ హదీసు గ్రంథం. మొదట అది చిన్న మచ్చలా ఉంటుంది, కానీ పాపం కొనసాగితే హృదయం పూర్తిగా కఠినమవుతుంది. తర్వాత నమాజులో కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, ఖురాన్ చదవాలనిపించదు, దుఆలో కన్నీళ్లు రావు, మంచి మాటలు హృదయాన్ని తాకవు. ఎందుకంటే హరాం కంటెంట్ ఈమాను నెమ్మదిగా కాల్ చేస్తుంది కాబట్టి. అలాగే ఇంకా ఒక పెద్ద ప్రమాదం ఏంటంటే అడిక్షన్, దానికి బానిస అయిపోవడం. మొదట క్యూరియాసిటీగా ప్రారంభమవుతుంది, తర్వాత హ్యాబిట్ అవుతుంది, చివరికి అడిక్షన్గా మారుతుంది. మీ బ్రెయిన్ డోపమిన్కి అలవాటు పడిపోతుంది. తర్వాత నిజమైన జీవితం బోరింగ్గా అనిపిస్తుంది, వివాహ జీవితం ప్రభావితం అవుతుంది, మనసులో చెడు ఆలోచనలు పెరుగుతాయి, మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు మరింత బలహీనమవుతాడు. ఇది ఎందుకు అత్యంత ప్రమాదకరం తెలుసా? ఎందుకంటే ఈ పాపం సీక్రెట్లో జరుగుతుంది, ఎవరికి తెలియదు. బయట మంచి వ్యక్తిలా కనిపించవచ్చు, కానీ అల్లాకి తెలుసు. ఖురాన్ మళ్ళీ గుర్తు చేస్తుంది, అల్లా కళ్ళ మోసం మరియు హృదయాల్లో దాచిన దానిని కూడా తెలుసు. సూరే గాఫీర్ సూర నంబర్ 40 ఆయత 19. సహోదరులారా, డిజిటల్ పాపాలు కేవలం హరాం వీడియోలతో ముగియవు. సోషల్ మీడియా కూడా ఈరోజు గీబత్, ఫిత్నా, ద్వేషం, దూషణల కేంద్రంగా మారిపోయింది. కామెంట్లు పెట్టి ఇతరులను అవమానించడం, ట్రోలింగ్ చేయడం, వెనక మాట్లాడడం, గీబత్, ఇవన్నీ సాధారణం అయిపోయాయి. కానీ ఖురాన్ చెబుతుంది, మీరు ఒకరిని మరొకరు గీబత్ చేయకండి, మీలో ఎవరికైనా తన మృత సోదరుని మాంసం తినడం ఇష్టమా? సూరే హుజరాత్ సూర 49 ఆయత 12. సోషల్ మీడియాలో చేసే గీబత్ కూడా అదే పాపం. స్క్రీన్ మారింది, కానీ పాపం మారలేదు. మరో ప్రమాదం కూడా పొంచి ఉంది, మీ సమయం వృధా అయిపోతుంది. గంటల తరబడి స్క్రోలింగ్, యూజ్లెస్ వీడియోస్, గేమింగ్ అడిక్షన్, షార్ట్ వీడియోస్ నుండి బయటకు రాలేని స్థితి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మనిషి 2 అనుగ్రహాల విషయంలో మోసపోతాడు. ఒకటి ఆరోగ్యం, 2 ఖాళీ సమయం. సహీ బుఖారీ హదీస్ నంబర్ 6412. అంటే మన జీవితంలో అత్యంత విలువైనది సమయం. కానీ ఈరోజు చాలామంది తమ జీవితాన్ని స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తూ కోల్పోతున్నారు. ఇంకా ఒక హిడెన్ డేంజర్, రియా, అంటే షో ఆఫ్. మంచి పనులు కూడా లైక్స్ కోసం చేయడం, ఇబాదత్ కూడా వ్యూస్ కోసం చూపించడం, దానం కూడా ప్రైజ్ కోసం అప్లోడ్ చేయడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముందే చెప్పారు, నేను మీకోసం అత్యంత భయపడేది చిన్న షిర్క్, అంటే రియా, అంటే ప్రదర్శన బుద్ధి.
అవుద్ది. అహ్మద్ సహీలో ఈ విషయం మీరు చూడవచ్చు. అయితే అల్లా కోసం చేయాల్సినటువంటి పనిని ప్రజల ప్రశంస కోసం చేయడం ఇది చాలా ప్రమాదకరమైనటువంటి హృదయ రోగం. మొబైల్ ద్వారా సీక్రెట్ రిలేషన్షిప్ కూడా ఈరోజు పెరుగుతున్నాయి. చాటింగ్, ఫ్లర్టింగ్, హిడెన్ కన్వర్జేషన్ ఇవన్నీ చివరకు పెద్ద పాపాలకు దారితీస్తాయి. అందుకే ఖురాన్ చెప్తుంది జినా దగ్గర కూడా వెళ్ళకండి. సూర ఇస్రా 17:32. ఈ ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జినా చేయకండి అని మాత్రమే చెప్పలేదు, ఆ జినా దగ్గర కూడా వెళ్ళకండి అని అన్నాడు. ఎందుకంటే చాలా పెద్ద పాపాలు చిన్న చాట్స్తోనే ప్రారంభమవుతాయి. కానీ ఇస్లాం కేవలం హెచ్చరిక మాత్రమే ఇవ్వదు, పరిష్కారం కూడా చూపిస్తుంది. మొబైల్ యూసేజ్కి లిమిట్ పెట్టండి, హరామ్ యాప్స్ రిమూవ్ చేయండి, ఖురాన్, ఇస్లామిక్ లెక్చర్స్, బెనిఫిషియల్ నాలెడ్జ్ చూడండి. రాత్రి అన్నెసెసరీ మొబైల్ యూసేజ్ని తగ్గించండి. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అల్లా భయం పెంచుకోండి, హృదయాన్ని తక్వాతో నింపుకోండి. గుర్తుంచుకోండి, మీరు మొబైల్లో చూస్తున్న ప్రతి విషయం రికార్డ్ అవుతుంది. మీరు చేసే ప్రతి క్లిక్, ప్రతి సెర్చ్, ప్రతి మెసేజ్, ప్రతి సీక్రెట్ యాక్షన్ కూడా ఖురాన్ చెబుతుంది చిన్నదైనా పెద్దదైనా అన్ని రికార్డ్ చేయబడ్డాయి. సూర కహఫ్ 18:49. సహోదరులారా, మొబైల్ ఒక సాధనం మాత్రమే. అది మిమ్మల్ని జన్నత్ వైపు కూడా తీసుకెళ్లగలదు, జహన్నం వైపు కూడా తీసుకెళ్లగలదు. అదే మొబైల్ ద్వారా మీరు ఖురాన్ వినవచ్చు, అదే మొబైల్ ద్వారా మీరు హరాం కూడా చూడవచ్చు. నిర్ణయం మీదే. ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకోండి. డిజిటల్ పాపాలకు నో చెప్పండి. మీ కళ్ళను కాపాడుకోండి, మీ హృదయాన్ని కాపాడుకోండి, మీ ఈమాన్ను కాపాడుకోండి. అల్లా మన కళ్ళను, మన చెవులను, మన హృదయాలను, మన మొబైల్ యూసేజ్ను, పాపాలను రక్షించుగాక. మన స్క్రీన్ను మంచికి మార్గంగా మార్చుగాక. మనకు తఖ్వా, పవిత్రత, మంచి ముగింపు ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్. ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.